ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్. నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే ఓకే సార్. ఏడు పాపో సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది. సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్ సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్. కూర్చోండి సార్ ప్లీజ్. ఏమా సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావు? సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే నీ సిన్సియరిటీ నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గోపాల్ సార్. వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. లెట్స్ డు కుమ్ముడు. గుడ్ మార్నింగ్. నమస్తే. రఘు రఘు నన్ను రామ్దేవ్ బాబా యోగా చూడనివ్వటం లేదు. ఎందుకని? నేను ఇంకా కన్ననే అను సీరియల్ చూడట్లేదు రఘు. అరే చూడవయ్యా సీరియల్ బయట వేసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. చాలదా రఘు ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కొక్కరికి టీవీ కొనిచ్చేసాయి. ఎవరి ఛానల్ చూసుకుంటారు? అవునా? ఒక్కొక్కడికి ఒక్కొక్క టీవీ కావాలి. వాళ్ళ రూమ్ లో పెట్టి ఇవ్వాలి. నేను కొంటాను, నేను పెట్టిస్తాను. ఓకేనా? మీ అందరికీ తెచ్చాను. వీళ్ళేమో చిన్న పిల్లల్లా పోట్లాడుకోవడం, మీరేమో పెద్దరాయిళ్ళ తీర్పులు ఇవ్వడం, ఇవన్నీ అవసరమా? శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్. పెళ్లి చేసుకోవాలి నేను. అవును సార్. సరే చేసుకుంటా. ఓ మంచి అమ్మాయిని చూడు. Yes, sir. చూస్తూ ఉండు. Okay, sir. నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తా. సరే సార్. ఓల్డ్ అండ్ వేస్ట్ ఫెలోస్, ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి. క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి. మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం. చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్. 9999442224 బి రంగా. ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు. ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతం గతహ అన్నారు పెద్దలు. ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? తెలీదండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? ఈయనెవరో మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? సారీ, వి డోంట్ నో. ప్లీజ్ ఒకసారి చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి చూడండి. కూల్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఏంటి మిస్సింగా? ఓకే డోంట్ వరీ, దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను. దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎవరో చెప్తారా? ఏ లెవెల్ కి వచ్చింది గేమ్? ఇతను ఎక్కడో చూసానే. నాకు అలాగే అనిపిస్తుంది. నల్లగా బక్కగా ఉన్నాడు. ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా. ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా. ఐ థింక్ హి ఇస్ హంగ్రీ. yes you are right. అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఏం బేబీ? యా కనిపిస్తే బిస్కెట్ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. వద్దా? రంగా. ఎస్ సార్. రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు, కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్థమైంది సార్. మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని
అరెస్ట్ చేసేద్దాం సార్, లాకప్ లో వేసేద్దాం సార్, కుమ్మేద్దాం సార్. వెళ్ళు. సార్ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? మహాత్మా గాంధీ అమ్మ, మన జాతిపిత. బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీజీని గుర్తుపట్టడానికి 2 అవర్స్ పట్టింది. చూసారుగా మన యువత పరిస్థితి. మనం ఎటు పయనిస్తున్నాం? అభివృద్ధి వైపా, అంధకారం వైపా? గతం గతహ అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా, గుర్తు పెట్టుకుందామా? ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా, బాధ్యతల్ని గుర్తు చేద్దామా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్, వి డిడ్ సంథింగ్ రాంగ్. దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్. సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు, సార్ మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్, మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా, ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్, ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు, సార్. ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? తెలుసు. ఎవరో తెలుసా? తెలుసు. ఎవరో తెలుసా? తెలుసు. టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, గుండెల్లో, మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు, సార్. వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు, అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాలడా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి, బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి.
చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి ఈ సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేను ఎప్పుడు వస్తున్నాను రా, 30 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటర్ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. మీకు ఓకే కదా? ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి, మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కళ్ళు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనటవా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరు ఏమాత్రం తగ్గొద్దు. సార్ మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా, రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తానే పదా, రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామ. ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి తేడా ఉంది? ఏంటి షర్ట్ తిప్పుతున్నారు? ఏమే చూడు. ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏమైందన్నా? ఏముందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. చెప్పేసిందా? నీకు చెప్పేసిందా? చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా.
మేమే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలిన అతుక్కుంటదేమో గానీ మా మనసులో అతుక్కోవు. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సమజైతేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా అయిపోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. మీరేం కంగారు పడకండి, ఆయనకి అసలు పనే లేదు, అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తారు. అందరికీ ఇస్తారు, కంగారు పడకండి. ఇవ్వండి ఇవ్వండి, మెల్లగా. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో, సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను. నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు పెద్ద తోపులే. మా వాడు ఎవరిని టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ అయి పోతాడు. సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి. నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం. నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా, చేస్తావా? చలో అయితే. ఇదిగో మన టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్ కెమెరా లైవ్ పెట్టండి. ఈ బాబాయ్, మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా? ఏం పాప, ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. గివ్ మీ. ఇవ్వమ్మా. అరే వాట్ హ్యాపెండ్ అమ్మా? అంకుల్ మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వా వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. వై నాట్? షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా. అడుగు. అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి. వై నాట్? షూర్, పాడతాను. పాడతాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబు పంజాబు పంజాబు. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ యాంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూశారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్